ఇప్పుడు మన వన్ ఆఫ్ అవర్ వాలంటీర్ అయిన ఝాన్సీ రాణి గారు వేటు మోక్ష ఎస్టాబ్లిష్ చేసిన టైం నుంచి ఇంచుమించుగా ఉన్నారు. ఆవిడ అందరికీ ఆల్మోస్ట్ వేటు మోక్ష ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కాళీమాతగా హైదరాబాద్ రిట్రీట్లో ఫేమస్ అయ్యారు. ఎవరైనా చూసిన వాళ్ళు అంటే ఏంటి ఈవిడ ఫస్ట్ నుంచి ఉన్నారు, ఈవిడ కావాలని చేశారా ఏంటి ఇట్లా అనుకుంటారు కదా. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఆల్సో మీరు వేటు మోక్షకి ఎలా వచ్చారు, అది ఇంకా వేటు మోక్షలో నేర్చుకున్నవి ఏమిటి. అండ్ ఆల్సో మీరు గత 5 monthsగా మీరు ఇండియాలో లేరు, అబ్రాడ్ వెళ్ళారు కదా. సో ఈ వేటు మోక్షతో ఎట్లా కనెక్షన్లో ఉన్నారు, మీరు ఎట్లాంటి సేవలను అందించారు అన్న టాపిక్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను ఎలాగొచ్చానంటే అండి, శ్రీ సన్నిధి ఛానల్లో, సత్యం గారి ఛానల్లో ఇలాగే అన్ని వీడియోస్ చూస్తుంటే నేను హనుమ వీడియో చూశాను. అమెరికా నుంచి చేశారు ఆవిడ ఆ వీడియో. వేటు మోక్ష అని అప్పటికి పెట్టలేదు, పేరో పెట్టారో తెలియదు కానీ వీడియో అయితే చూశాను. నేను చాలా ఆవిడ ఇంటర్వ్యూ చాలా అట్రాక్ట్ అయ్యాను. ఎలాగంటే అన్ని విషయాలు చెప్తున్నారు. పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, మిడిల్ ఏజ్ వాళ్ళ గురించి, మా పిల్లలు 30 years పిల్లల గురించి, అందరి గురించి చెప్తున్నారు. మళ్ళీ నేను అంతకుముందు గురువు దగ్గర చేసినప్పుడు ఈ ఎర్త్‌బౌండ్ సోల్స్ గురించి కొంచెం ఐడియా ఉంది. అవి కూడా చెప్పారు ఆవిడ. అవును కదా, ఇవి కూడా ఉంటాయి కదా, వాటి గురించి కూడా చెప్తున్నారు, ఏదో బాగుంది కదా అని అలాగా 2-3 రోజులు అలాగా వరుసగా చూశాను వీడియోస్ అన్ని. చూశాక ఇంక నేను వేరే ఏమి గుర్తు రావట్లేదు. నేను పని చేసుకోవటం, వీడియో చూడటం. అప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి లైట్ వర్కర్స్‌లో మేడం చేసినప్పుడు. ఆ వీడియోస్‌లో కూడా అద్భుతమైన వీడియోస్ ఉన్నాయండి. అది మెడిటేషన్ కూడా చేసుకోవటం మొదలుపెట్టాను. అది ఆన్ చేసుకొని రాత్రిపూట కూర్చోవటం, నిద్ర పట్టనప్పుడు అలా కూర్చుంటే నాకు కొన్ని అనుభవాలొస్తున్నాయి, విజన్స్ కనపడుతున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉందమ్మా. అందుకని నేను అలాగా కనెక్ట్ అయ్యాను. గత 5 monthsగా మీరు లేరు కదా ఇండియాలో. సో ఎలాగా మీరు వేటు మోక్షకి సేవలు అందించారు, మీరు మెయిన్ వాలంటీర్ చేస్తున్నారు కాబట్టి ఎలా కనెక్షన్లో ఉన్నారు వేటు మోక్షలో? అది చెప్పే ముందు కాళీమా అన్నావు కదా, అది కూడా చెప్తాను. అయితే మాతో పాటుగా అనూష చాలా వర్క్ చేస్తుంది. తను కూడా సేవలో ఉంది. తనకి హీలింగ్ జరిగేటప్పుడు హనుమ నన్ను కూడా కూర్చోమన్నారు అనుకోకుండా. నేను లోపలికెళ్ళి నేను అంతా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాక నువ్వు కూడా కూర్చో అని చెప్పారు. చెప్తే నేను అలాగ కూర్చున్నాను. కూర్చుంటే కాసేపటికే నేను అసలు శూన్యంలోకి వెళ్ళిపోయాను. ఆ 10 నిమిషాలు, పావుగంట ఏం తెలియలేదు. తర్వాత ఏమవుతుందంటే బాడీలో నుంచి ఒక ఈ 4 వరకు లోపల నుంచి కూడా నాకు ఏంటో బాగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. వచ్చేసి విపరీతంగా వస్తున్నాయన్నమాట. నాకసలు బాడీలో అలాగ ఎప్పుడూ రాలేదు. నాకసలు ఎవరికన్నా వచ్చిందంటే నా వాళ్ళ దగ్గరకు పోవాలంటేనే భయమేసేది. అలాంటిది నాకు నాలుక ఇలాగా లోపలికి అంటుంటే కూడా బయటకొచ్చేస్తుంది నాలుక. ఎందుకొస్తుంది ఇలాగా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఇలా గట్టిగా పట్టుకొని ఉండాలి అని అలాగే ఉన్నాను. ఇంకా ఆగలేకపోయానమ్మా. నేను అసలు నా బాడీని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడేమైందంటే నాలుక బయటకొచ్చేసింది ఆటోమేటిక్‌గా. వచ్చేసి అసలు అమ్మవారు తెలుస్తుంది. అమ్మవారు అలాగా ఈ ఈ త్రిశూలం పట్టుకొని అలాగా అటు ఇటు డాన్స్ చేస్తున్నట్టుగా నాలుక బయట పెట్టి పెద్ద పెద్ద కళ్ళతోటి ఒక స్టేజ్ మీద ఇలాగా చేస్తారు కదా, అలాగా విజన్ కనపడుతుంది నాకు. కనపడుతుంది. ఇంకా అమ్మవారే అని తెలిసిపోయింది నాకు. కానీ నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలీదు. అమ్మవారు కనపడుతుంది. అయితే అనూష ఈలోపు ఆంటీ అని పెద్దగా అరిసేసిందనమాట. అరిస్తే నాకు చెవిలో వినపడుతుంది. ఆంటీ అని అరిసినప్పుడు చెవిలో వినపడి తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు. నల్లటి ఆకారము అనూష పరిగెడుతుంది. అనూష వెనక ఆ ఆకారం పరిగెడుతుంది. పెద్దగా ఉంది. ఆకాశంలో అంత ఇట్లా పైకి చూసి అంత కనపడుతుంది. నల్లటి ఆకారం కనపడుతుంటే అప్పుడు ఏంటి ఇలాగ జరుగుతుంది, ఏదో పెళ్లి చెవులో వినపడుతుంది అంటున్నా, ఇటు అమ్మవారు కనపడుతూనే ఉంది. తను అలాగలాగా త్రిశూలంతోటి చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు కూడా అలాగ బాడీలో. ఇంకా తర్వాత చాలాసేపటికి ఆ త్రిశూలం విసిరింది అమ్మవారు. నేను చూస్తుండగానే విసిరితే త్రిశూలం వెళ్తుంది. ముందు అనూష వెళ్తుంది, తర్వాత పెద్ద ఆకారం వెళ్ళిపోతుంది, తర్వాత త్రిశూలం వెళ్తుంది. ఇంకా తర్వాత నాకు ఇంకా ఏం జరిగిందో తెలియదమ్మా. హనుమా, ఇప్పుడు ఝాన్సీ గారికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ని మీరు ఏ విధంగా డీకోడ్ చేస్తారు? అది మంచి ప్రశ్ననమ్మా. అయితే మనం ఇక్కడ హీలింగ్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి అంటే డిఫరెంట్
ఎనర్జీస్ అక్కడికి మ్యాచ్ అయ్యి రాగలుగుతాయి. అదే మీరు ఒక్కరు కూర్చొని తపస్సులాగా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఇలా అమ్మవార్లు మన దగ్గరికి రాలేవన్నమాట, మన శక్తి సరిపోదు. సో ఇక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ థౌజండ్స్, మోర్ దెన్ 500 పీపుల్, ఈజీగా 1000 పీపుల్ ఉన్నారు ఆ రోజు. అప్పుడు ఏమైందంటే వారికి అక్కడ అనూషలో సరికాని ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ రిలీజ్ చేయడానికని ఒక శక్తి వీరి ద్వారా, అంటే వీరు ఒక ఎంటీ వెజల్ లాగా, ఎందుకంటే ఎప్పుడైనా దేవతలు డైరెక్ట్గా మనకి వచ్చి చేయడానికి కష్టమవుతుంది, మన త్రూ వాళ్ళని హీల్ చేయగలుగుతారు. అందుకే సెల్ఫ్ హీలింగ్ అంటాం. మనం చెయ్యం హీలింగ్ ఎప్పుడు మన హీలింగ్ చేయరాదు. కొంతమంది చేయబెట్టి వాళ్ళ ఓన్గా చేయరాదు. ఇది మనం త్రూ మాస్టర్స్తోనే చేస్తున్నాం మనం. అందుకే ఆస్ట్రల్ హీలింగ్ లేకపోతే ఆస్ట్రల్ సర్జరీస్ అంటాం కదా. అయితే వారి ద్వారా మాస్టర్ వారు, అమ్మవారే కావచ్చు, ఇంకోరు కావచ్చు, వారి ద్వారా ఈవిడని సరికాని ఎనర్జీస్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాంటప్పుడు వారి బాడీ వారికి కంట్రోల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు వీరి బాడీ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వీరికి కంట్రోల్ లేకుండా వాళ్ళు ఎనర్జైజ్ చేస్తారనమాట. సో అందుకని ఆ రోజు ఎలా ఉండింది, వీరు కంప్లీట్గా నాలుక బయట తెలిసి అమ్మవారిలాగా అంటూ చేశారు కదా. అది ఇక్కడ వీరు కూడా లైట్గా మూలుగుతున్నారు ఎవరైతే ఇలా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయిందో. కానీ అనుషకు కూడా తెలిసింది నెగిటివ్ ఎనర్జీ తనలోంచి రిలీజ్ అయినట్టు. వాళ్ళకు తెలుస్తుంది, వీళ్ళకు తెలుస్తుంది. సేమ్ ఎక్స్పీరియన్స్ అనుష గారికి కూడా వచ్చింది. అమ్మవారు కనబడినట్టుగా అనుషకు కూడా అమ్మవారు కనిపించారు, వారికి కనిపించారు అమ్మవారు. ముందు 15 రోజుల క్రితం తనకి డ్రీమ్ లో అమ్మవారి వచ్చి తీసేసినట్టుగా స్వప్నం వచ్చిందట. ఆ విషయం మనకు తెలియదు. సో ఇక్కడ అంటే అక్కడ ఫ్యూచర్ చూసుకుంటాను, ఇక్కడ ఆ విషయం జరిగిందనమాట. సో అందుకే ఇవి మన రిట్రీట్స్ని, అందుకే మనం అందరినీ ఎందుకు ఆహ్వానిస్తామంటే ఇవి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈజీగా జరిగిపోతాయి. మీరు ఒక సంవత్సరం ఇంట్లో ఒక్కరు ఉండి ధ్యానం చేసుకునేది ఒక ఎత్తు, ఒక రిట్రీట్ అటెండ్ చేసేది ఒక ఎత్తు. హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి. యా ఇంత మూకుమ్మడి ఉన్నాం కాబట్టి. ఝాన్సీ గారు, మీరు వే టు మోక్షకి వచ్చాక మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూసారు, ఏం నేర్చుకున్నారు? నాకు బ్యాక్ పెయిన్ ఉండేదమ్మా. అది 2-3 డాక్టర్లు కూడా కోయంబత్తూరులో గంగా హాస్పిటల్ అని చాలా స్పెయిన్కి స్పెషల్ హాస్పిటల్, అక్కడికి కూడా వెళ్ళి చూసుకున్నాము. మెడిసిన్స్ కూడా వాడాము. కానీ ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. L4 L5 దగ్గర కండరం లాగా పెరిగింది, కంపల్సరీ ఆపరేషన్ అవసరం అన్నారు. అయితే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక 2 డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు ఆపరేషన్ చేయాలమ్మా, కంపల్సరీ చేయాలి, 2 కాళ్ళు పడిపోతాయి, సంవత్సరం లోపే అన్నారు. అంటే అప్పుడు మా అమ్మాయి యూకే నుంచి వచ్చి నేను తీసుకెళ్తాను పదా అని డాక్టర్ శ్రీకాంత్ అని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇలాగ అన్నారండి ఇంకో డాక్టరు అని. అంటే ఆయన ఎవరండి అనేది, భగవంతుడు చేస్తాడు కానీ కాళ్ళు పడిపోవటం ఇవన్నీ డాక్టర్స్ ఎలా చెప్తారు అని ఇలాగ చెప్పి, ఏమి కాదండి చూద్దాము అనేసి ఆయన 2 నెలలు మందులు వాడాక ఆయన చెయ్యాలి అన్నారు. సర్జరీ చేయాలి, MRI తీసేసి సర్జరీ చేయాలన్నారు. అయితే మా అమ్మాయి అంది, అసలు ఆపరేషన్స్ అనే దానికి వెళ్ళొద్దు, ఇది స్పెయిన్కి సంబంధించింది కదా, తొందరపడి వెళ్ళొద్దు, కనీసం ఇంకో 2 months మందులు వాడు మమ్మీ, అప్పుడు ఆలోచిద్దాము అంది. ఆ టైంలో నేను ఒక 1 monthలోనే నేను వే టు మోక్షకి కనెక్ట్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి కూర్చొని మెడిటేషన్ చేసుకోవటం అలవాటు అయిపోయింది. ఇంట్లో మా వారిని ఇబ్బంది పెట్టడం తగ్గిపోయింది. ఎలాగంటే ఒక 15 రోజులకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. బ్యాక్ పెయిన్ పని చేసుకుంటే 2-3 గంటలు పని చేసుకుంటే 4-5 గంటలు పడుకోవాలి. ఎవ్రీడే. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేవారు? హాస్పిటల్ పెయిన్ వచ్చేది కదా, దానికి మెడిసిన్స్ అయిపోయాయి. 15 రోజులకి 20 రోజులకి మెడిసిన్స్ అయిపోతే మళ్ళీ వెళ్తే ఆయన అనేవాడు, ఇన్ని మెడిసిన్స్ ఎందుకమ్మా వాడేది, ఆపరేషన్ ఏముంది 10 నిమిషాల్లో చేసేస్తాం అది అనేవాడు ఆయన. ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. ఆ టైంలో నేను ఇంకా ఒకటే అనుకున్నాను, నేను ఇన్ని బుక్స్ చదువుతున్నాను, భగవంతుడిని నమ్ముకున్నాను, గురువులుగా ఎంతోమందికి నేను గురువుల ద్వారా సేవ చేశాను, ఇంకా నేను చేస్తాను, కానీ నా ఆరోగ్యం బాగుండాలి, నాకేమొద్దు, నా ఆరోగ్యం బాగుంటే నేను ఇంకో ఎంతోమందికి సేవ చేస్తాను అని నాకు ఆటోమేటిక్ వచ్చేసింది ఆ ఆలోచన. వచ్చేసి ఆ సేవతోటి ఎంతవరకు వెళ్ళాలి అనేది తెలియజేశారమ్మా నాకు హనుమంతుల వారే తెలియజేశారు ఆ రోజు. అయితే ఇంకా నేను ఇలా కనెక్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నా.
ఈ మెడిటేషన్ సో మీకు క్లాసు పెయిన్ అన్ని. తగ్గింది అంటున్నారు, తగ్గిపోయింది ఫుల్ గా. అది హనుమతో మాట్లాడాను. ఇంకా 2 నెలల తర్వాత హనుమతోటి మాట్లాడాను. తగ్గకుండా వస్తుంది కదా, నాకు ఇంకా తనతోటి మాట్లాడాలి అంటే ఎవరు కనెక్ట్ నెంబర్ దొరకట్లా. రవీంద్ర గారు అప్పుడు అక్కడికి ఎక్కడికో వెళ్ళారు, స్టేట్స్ ఏదో వెళ్ళారు, శ్రీలంక వెళ్ళారు. వెళ్ళినప్పుడు నాకు వాట్సాప్లో కాల్ చేసి ఆయన్ని ఎత్తారు పాపం, అక్కడ ఉండి కూడా ఎత్తి నాకు నెంబర్ ఇచ్చారు అనమాట. వెంటనే కాల్ చేస్తే హనుమ వెంటనే అసలు ఫోను ఎత్తి కనెక్ట్ అయ్యి మాట్లాడారు. హాఫ్ అన్ అవర్ మాట్లాడారు హనుమ. నేను అన్నీ చెప్పాను, ఇట్లా పలాని గురువు దగ్గర కూడా నేను సేవ చేస్తున్నానమ్మా అని, ఎంతో జ్ఞానం ఇంకా తీసుకోవాలి, నేను ఎంతో నేర్చుకోవాలి, మీ దగ్గర నేను జాయిన్ అవుతాను అని అంటే, ఓకే జాయిన్ అవ్వు, రోజు క్లాసులు అటెండ్ అవ్వు అని చెప్పారు. నాకు చాలా నచ్చింది. హనుమ అంతసేపు మాట్లాడితే చాలా అద్భుతం అనిపించింది. నేను ఈ ఓన్లీ బ్యాక్ పెయిన్ అని కాదు, నాకు గురువులు దగ్గర అలాంటి జ్ఞానాన్ని తీసుకోవటం అనేది నేను భరద్వాజ్ గారు బుక్స్ చదివాక చాలా నేర్చుకున్నానమ్మా. అవధూతల గురించి చాలా అద్భుతంగా రాశారు ఆయన. ఆ బుక్స్ అన్ని కొనుక్కొని అప్పటికే నేను చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను. బాబా గారి చరిత్రని, ఇలా సాయిలీలామృతము, గురు చరిత్ర, ఇలాంటివన్నీ నేను చదువుతాను. అందులో తెలుసుకుంది ఏంటంటే ఎప్పుడు గురువులు సాంగత్యంలోనే ఉండాలి. భాగవత సాంగత్యం అంటారు చూసారా, భాగవతం చదివే వాళ్ళతోటి ఎప్పుడు ఇట్లా కనెక్ట్ అవ్వాలి అని. అలాగా గురువులు సాంగత్యంలో ఉండాలని నాకు బాగా ఇష్టం. అందుకనే నేను ఎప్పుడు హనుమ పక్కన అసలు జాయిన్ అయ్యాక కూడా తను వదలకుండా వెనకే తిరిగేదాన్ని. నాకు మరి పట్టుకొని అలాగ తిరగకూడదని కూడా తెలియదు. అంటే అలాంటి ప్రేమ అన్నమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఒకటి బాధ అనిపిస్తుంది నాకు, వాళ్ళ జీవితాలు మొత్తం కూడా సమాజం కోసము, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు బంధువుల్ని, వాళ్ళ టైముని, వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ ఏదైనా వదిలేసి వాళ్ళు సమాజం కోసం అంత టైం పెట్టేసి, వాళ్ళు సమాజం కోసం అంత టైం పెట్టి నడుస్తున్నారు అంటే వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి కదా అనేది నాకు ఎప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది బ్రెయిన్లో. ఆ విషయంలో నేను బాగా కనెక్ట్ అయ్యాను హనుమాకి. ఎందుకంటే ఎక్కడా లేని కాన్సెప్ట్లన్నీ ఉన్నాయి తన దగ్గర. అవి ఇంకా తెలుసుకోవాలని తపన వచ్చేసింది కడుపులో నుంచి. వచ్చేసి ఇక నేను లేదు, నేను జాయిన్ అయిపోవాలంటే మా వారితో చెప్తే, నీకు ఇంకా వెళ్ళిపోతూనే ఉంటావులే అని అన్నారు. అని అంటే మరి వెళ్ళాలండి, తప్పదు. అది నేను హనుమాను కూడా అడిగితే ఇంకా జ్ఞానము నేను 7 గురువుల దగ్గర నేర్చుకున్నాను అన్నారు హనుమ. అలాగే నేను ఎంతమంది దగ్గర నేర్చుకోవాలో నాకు తెలియదు కదా. గురుచరిత్రలో 24 మంది గురువులు ఉంటారు అని చెప్పారు. ఒక అవధూత ఒక అడవిలో ఒక రాజుగారు అడిగితే, ఆ 24 మంది గురువులు ఎవరు అనేది ఆయన చెప్పించుకున్నాక నాకు అది చదివాక అర్థమైంది. మనం ఇంకా ఎంత జ్ఞానం ఉంది అని. పిరికెడు జ్ఞానాన్ని పెద్ద రాశిగా పోసి భరద్వాజ మహర్షికి ఇచ్చారు బ్రహ్మ. ఒక పిరికెడు ఇస్తే ఆయన ఇంతవరకు కూడా ఆ జ్ఞానాన్ని పంచలేకపోయారంట. మరి అలాంటిది మనకి చిటికెడంతా కూడా తెలియదు, మనకి సముద్రం అంతా ఉంది తెలుసుకునేది, నీటి బొట్టు అంతా కూడా తెలుసుకోలేదు మనము. ఆ విషయంలో నేను బాగా నమ్ముతానమ్మా, నేను తెలుసుకోవాలి, ఏదో ఉంది ఇంకా. ఏమైంది? నా బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ఎలా తగ్గింది? ఇలాగే మెడిటేషన్ చేస్తూ, రోజు ఇంకా క్లాసులు వింటూ మెడిటేషన్ చేస్తూ తగ్గిపోయింది. హీలింగ్ మీరు ఎప్పుడైనా రిట్రీట్కి వచ్చి హీలింగ్ లో ఏమన్నా డిఫరెన్స్? రీట్రీట్స్ కంటే మేము మణికొండ వచ్చామమ్మా 2 సార్లు. నవంబర్లో ఒకటి, జనవరి 2, 3 చేసాము. 2 రీట్రీట్కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఇంకా పూర్తిగా నాకు బెటర్ అయింది. ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకోవాలా? సర్జరీ లేదు, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు నేను. పోయిన సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు డాక్టర్ కన్సల్ట్ అవ్వలేదు, ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. పెయిన్ అయితే లేదు కదా? పెయిన్ లేదు, అది ఇంపార్టెంట్. మళ్ళీ 1 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత ఎంఆర్ఐ చేయించుకొని 2 ఏళ్ళు పూర్తయ్యాక చేయించుకుందాం అనుకుంటున్నాను. అందులో ఏమీ లేదు అని వస్తుందని నాకు గ్యారంటీ. తప్పకుండా. అందుకని ఇంకా నేను పూర్తిగా నాకు నా ఆరోగ్యాన్ని బాగు చేసి ఇంకా ముందుకు నడవమని చెప్పారు ఈ గురువుగా వచ్చి మళ్ళీ అని చెప్పి నేను బాగా నమ్మాను. అందుకని నేను ఫాలో అవుతున్నాను అద్భుతంగా. ఇంకా నాకు ఎంత సేవ ఇచ్చినా కూడా నేను చేస్తాను.